అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలన్వయ సంజాతమప్పలార్య తనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీసాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమోపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం. అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన త్రగ్భూషాంబరమయధాయ దందధానః ధింగ్మామిత్యనుగజగర్జమజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని ఎక్సలెంట్గా మననం చేసి మన ముందు ఉంచినటువంటి పద్మజను మనసారా అభినందిస్తున్నాను. ఆమె చెప్పిన ఆ 5 నిమిషాల విషయంలో ఎన్ని కలిసి ఉన్నాయి అంటే పుస్తకంలో ఉండే వ్యాఖ్యానాన్ని చక్కగా పరిశీలన చేశారు. నిన్న నేను చెప్పని అంశాన్ని కూడా కూర్చుకున్నారు. ఒక కొత్త శ్లోకం ప్రార్థనా శ్లోకంగా అనుసంధానం చేశారు. నిన్న చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని కూడా చక్కగా విని దాంట్లో ఉండేటటువంటి అంశాలను కూడా చక్కగా కూర్చుకున్నారు. అన్నిటికంటే కూడా నచ్చిన అంశం ఏమిటి అంటే ఏదో పెద్ద ఎక్స్పర్ట్ ఒక ప్రొఫెసర్ ఒక విషయాన్ని వివరిస్తున్న రీతిలో అంత కాన్ఫిడెంట్ గా చాలా పొలైట్ గా అలాగా చెప్పారు. అది ఏ మాత్రం కంగారు కానీ తడబాటు కానీ లేకుండా తీరు ఇవాళ చాలా బాగుంది. చెప్పే తీరులో ఒక హుందాతనం ఉందన్నమాట. అది నాకు చాలా నచ్చింది. ఇలా మీరు అలాంటి లక్షణాలని పొందుతూ ఉంటే వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. శ్లోకానుసంధానం కూడా చాలా చక్కగా చేశారు. చాలా బాగుంది తల్లి. అంతే, ఇంకంతకంటే నేనేమనను. అంటే ఒక 5 నిమిషాల దానికోసం ఇంత ప్రయత్నం మీరు చెయ్యటం అనేది మీకు ఉండేటటువంటి శ్రద్ధకి నిదర్శనం. అందులో కంప్లీట్నెస్ అంటే పూర్తిగా చెప్పారు. విషయాన్ని అంతటినీ కూడా కంప్లీట్ గా అందించారు. భగవద్దత్తమైనటువంటి ఈ శక్తిని ఇంకా 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 వృద్ధి చేసుకోండి. 2 దోషాలు ఉన్నాయి. ఒకటి చికిత్స్యాన్ అని అన్నారు, అచికిత్స్యాన్ అనేది పదం. ఆ చికిత్సకి అందని వారు అని అర్థం అన్నమాట. చికిత్సాన్ అంటే చికిత్సకి లొంగిన వారు అంటే దానివల్ల న్యాయమైన వారు అని వస్తుంది. పూర్తిగా ఆపోజిట్ అర్థం వస్తుంది. అక్కడ అచికిత్స్యాన్ అనేది పదం అలాగే ప్రయోగించాలి. అలాగే ఆయన అజోపిసన్ అవ్యయాత్మ అనే దాన్ని చెప్తూ ఆయన ఆయాయా ధర్మాలతో అని అనేసారు. అక్కడ సర్వదా తుల్య ధర్మ అనే దాన్ని కొంచెం తడబాటు వచ్చింది. సమానమైన ధర్మము అంటే దేనితో సమానత అంటే ఏ అవతారాన్ని ధరిస్తున్నాడో, ఏ రూపాన్ని ధరిస్తున్నాడో ఆ రూపంతో, అది తిరియక్కైతే దానికి తగిన, అది మనుజుడైతే దానికి తగిన, అది దేవత అయితే దానికి తగిన అనే అర్థంలో చెప్పాలన్నమాట. ఆయాయ
జాతులకి తగినటువంటి ధర్మములను అనేదాన్ని కొంచెం అక్కడ స్పష్టత కొంచెం వస్తే సరిపోతుంది. అందుకోసం చెప్తున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది తల్లి. ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం మీ పట్ల పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. ఇవాళ అందరూ ఉండండి. ఇవాళ నాకు 3:30కి ఎగ్జిట్ అవ్వక్కర్లేదు. అందుకని ఇవాళ గ్రూపులు టీమ్స్ అనౌన్స్ చేస్తాను. అందుకని ఏ ఏ టీంకి ఎవరెవరిని అలాట్ చేశాను అని. మన ఈ ముందు ప్రయత్నాలన్నీ, పండగ వస్తోందంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, తోరణాలు కట్టుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా, సన్నాహాలు అంటాం వాటిని. అవి చేసేసుకుని అమావాస్య వెళ్ళిపోతుంది కాబట్టి ఎల్లుండి నుంచి ఉపదేశం పొందుదాం మనం. అందుకని ఇవాళ రేపట్లోగా ఈ ముందు చేసుకోవాల్సినవన్నీ చేసేసుకుంటే మనం ఎల్లుండి నుంచి మనం అభ్యాసాన్ని ప్రారంభం చేద్దరు. కానీ ఇవాళ నేను టీమ్స్ అనౌన్స్ చేశానని రేపటి నుంచి వద్దు. రేపు పాడ్యమి అంచేత పాడ్యమి కంటే కూడా విధియ తదియలలో మరి లాంఛనంగా ప్రారంభం చేద్దరు. అందరూ పాత వాళ్లే, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. టీమ్స్ తీసుకొని మీకు శ్లోకాలు కూడా అలాట్ చేసేస్తాను. ఆ శ్లోకాలు కూడా ఆడియో కూడా ఇచ్చేస్తాను. 10 శ్లోకాలు మీకు ఎల్లుండి నుంచి పద్ధతిగా మీ అభ్యాసాన్ని ప్రారంభం చేసుకుందరు. కానీ అందుకని ఎవరు కూడా డిలీట్ అయిపోకండి. ఇప్పుడు మన వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుంటున్నాం. 40 నుంచి శ్లోకాలను అనుసంధానం చేద్దాం. హర్తుం తమస్వదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ ఫలాః సలభీ భవంతి. 41 అచిద విశేషితాన్ ప్రళయసీమని సంసరతః కరణకళేబరైర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయైవ పరవానకరోః ప్రకృతిం మహదభిమానభూతకరణావలికోరకిణి నిమ్నోన్నతం చ కరుణం చ జగద్విచిత్రం కర్మవ్యపేక్ష సృజతస్తవ రంగశేషిన్ వైషమ్య నిర్ఘృణతయోర్న ఖలు ప్రసక్తిః తద్బ్రహ్మసూత్ర సచివాశ్రుతయో గృణంతి స్వాధీనే సహకారి కారణగణే కర్తుః శరీరేధవా భోక్తు స్వానువిధాపరాధ విధయోరాజ్ఞో యథా శాసితుః దాతుర్వార్థిజనే కటాక్షణమివ శ్రీరంగ సర్వస్వ తే స్రష్టుసృజ్యదశావ్యపేక్షణమపి స్వాతంత్ర్యమేవావహేత్ ప్రళయ సమయ సుప్తం స్వం శరీరైకదేశం వరద చిదచిదాఖ్యం స్వేచ్ఛయా విస్తృణానః ఖచితమివ కలాపం చిత్రమాతత్యధూన్వన్ అనుశిఖిని శిఖీవ క్రీడసి శ్రీ సమక్షం. భూయో భూయస్త్వయి హితపరేణాప్యుత్పధానాత్మనీన శ్రోతో మగ్నానపి పథినయం స్త్వం దురాశావసేన రుగ్ణే తోకే స్వైవ జననీ తత్కషాయం పిబంతి తత్తద్వర్ణాశ్రమ విధివశః క్లిశ్యసే రంగరాజ సార్వత్వత్కం సకలచరితం రంగధామన్ దురాశాపాసేభ్యస్యాన్న యది జగతాం జాతుమూర్ఖోత్తరాణాం నిస్తంద్రాళోస్తవ నియమతో నర్తులింగ ప్రవాహ సర్గస్తేమ ప్రభృతిషు సదా జాగరాజాఘటీతి సుహృదివ నిగళాద్యైరున్మదిష్ణుం నృశంసం త్వమపి నిరయ పూర్వైర్దండయన్ రంగనేతః తదితరమపి పాతాత్రాయసే భోగమోక్ష ప్రతిరపి తవ దండాపూపికాతః సుహృత్వం ధృతి నియమన రక్షా వీక్షణైః శాస్త్రదాన ప్రభృతిభిరచికిత్స్యాన్ ప్రాణినః ప్రేక్ష్య భూయః సురమనుజతిరశ్చాంతర్వధాతుల్యధర్మా త్వమవతరసి దేవో అజోపి సన్ అవ్యయాత్మా. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. వాళ్ళ 2 శ్లోకాలు చెప్పుకుందామని అనుకున్నాను, కానీ మనం టీమ్స్ అవి అనౌన్స్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళ ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. నిన్నటి నుంచి అవతార వైభవాన్ని స్పష్టం చేస్తున్నారు అని అనుకున్నాం. ఆ అవతార రహస్యాన్ని నిన్నటి శ్లోకంలో మనకి చెప్పారు అని అనుకున్నాం. ఈ అవతార రహస్య జ్ఞానం పరమాత్మ సాక్షాత్తుగా తానే అర్జునుడికి బోధించాడు భగవద్గీతలో. దాన్నే ఇక్కడ మనకి ఆ శ్లోకాల్లో ఉండే పదాలని కూడా పొందికగా అమరుస్తూ భట్టర్ వారు తెలియచేస్తున్నారు అని అనుకున్నాం. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఈ ప్రాణులు ఇంకా సంసారంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే వారిని
తానే స్వయంగా అవతరించి వచ్చి సంసార విముక్తులనిగా చేస్తాడు పరమాత్మ. అందుకే ఆయన ఈ లోకంలోకి అవతరించి వస్తాడు అని నిన్న అనుసంధానం చేసుకున్నాం మనం. అలా వచ్చినప్పుడు ఆయనకు ఉండేటటువంటి సహజమైనటువంటి గొప్పతనాలు ఏవి పోవు. అజత్వము కాని, అవేయత్వము కాని, ఈశ్వరత్వము కాని పోకుండానే ఆయన ఈ లోకంలో ఏ అవతారాన్నైనా ధరిస్తాడు. అలా ధరించినప్పుడు ఆ అవతారాల్లో ఆ అవతారానికి తగినటువంటి ధర్మాలని కూడా ఆయన స్వీకరిస్తాడు. అన్ని పద్మజ గారు చాలా చక్కగా మననం చేసి మనకి చెప్పారు. నిన్న ధృతి, నియమన, రక్ష అనేటటువంటి 3 కార్యాలను సంకల్పిస్తాడు అన్నప్పుడు, ధృతి అంటే బలం అనే గుణాన్ని, నియమనం అంటే ఐశ్వర్యం అనే గుణాన్ని సమన్వయం చేసుకున్నాం. శ్రీనివాసరావు గారికి చివర్లో రక్ష అంటే శక్తి అని చెప్పుకోవచ్చా అని ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రతి గుణానికి ఉండేటటువంటి ఒక నిర్వచనాన్ని బట్టి అక్కడ అనిరుద్ధ వ్యూహ రూపుడే రక్షణ చేస్తాడు అని, ఆ అనిరుద్ధ వ్యూహానికి ఉండేటటువంటి గుణాలు 2 అని, అవి శక్తి, తేజస్సులు అని మనం చెప్పుకున్నాం. శక్తి అంటే అఘటిత ఘటనా సామర్థ్యం, ఆ రకంగా సమన్వయం చేసుకోవచ్చు అని అన్నాను నిన్నను. కానీ అంతకంటే కూడా మనం కొంచెం ఆలోచిస్తే తేజస్సు అని ఒక గుణం ఉంది స్వామిలో. ఆ తేజస్సు మనకి ఈ శ్లోకంలో కూడా, ఇందులో శ్లోకంలో కూడా చెప్పారు. అది సహకారి అనపేక్ష కర్తృత. అంటే ఆయన ఏ పని చేయాలనుకున్నా సహకారాన్ని అపేక్షించకుండా తానే చెయ్యగలగడం అనేది తీసుకుంటే, జగన్ నిర్వహణం అనేదాన్ని తానే చేస్తాడు. రక్షణ, జగత్తుని నిర్వహించటం అంటే జగత్తుని రక్షించటం కాబట్టి తానే చేస్తాడు అనేదాన్ని అక్కడ సమన్వయం చేసుకుంటే ఇంకొంచెం మంచిగా ఉంటుంది అని మనం అనుకుందాం ఇందులో. అలాగే ఆ శ్లోకంలో ప్రతిభటాభిభావుకం, అలాగే తన వారిని సంరక్షించటం అని ఆ శ్లోకంలో ఉంటుంది. అంటే రక్షణము అంటే అనిష్టాన్ని నివర్తింప చేయటం, ఇష్టాన్ని కలిగించడం అని రక్షణకి మనం అర్థం చెప్పుకుంటాం. కాబట్టి ఆ రకంగా ఆ గుణం ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అని అనుకుందాం. అందులో నిన్నటి శ్లోకంలో పరమాత్మని ఒక వైద్యునిగా మనం చెప్పుకున్నాం. అంటే ఒక అచికిత్స్యాన్ అనే పదం ఉంది కాబట్టి దాన్ని బాగు చేయడం కోసం వచ్చేటటువంటి వ్యక్తి అని విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి భిషక్ అనేటటువంటి నామాన్ని మనం చెప్పుకున్నాం. భిషక్ అని అంటే అది కాకుండా వైద్య అనేటటువంటి ఒక నామం కూడా ఉంది. స్తోకాలు మొదళ్ళు మీరు అవన్నీ చూసుకోండి. భేషజం త్రిసామా సామగస్సామహ నిర్వాణం భేషజం నిర్వాణం భేషజం భిషక్ అని ఒక శ్లోకం ఉంటుంది. వేద్యో వైద్య సదాయోగి అనేటటువంటి ఒక శ్లోకము ఉంటుంది. ఈ రెండిట్లో ఉండేటటువంటి, నేను భిషక్ అన్న మాటని చెప్పాను. వైద్య అంటే ఇంకా స్పష్టంగా ఉంటుంది కదా అని మనం అనుకుంటున్నాం. వైద్య అనంటే పట్టా పొందినటువంటి డాక్టర్ అని అనుకుంటున్నాం మనం. అంటే ఆయన మెడిసిన్ చేశాడు, అందులో ఆయన చాలా పెద్ద కోర్స్ చేశాడు, మంచిగా ఆయనకి సర్టిఫికెట్ వచ్చింది. డాక్టర్ కావాలి, ప్రాక్టీస్ చేయాలి, 2 కదా. డాక్టర్గా ఆయన విద్యని సంపాదించి ఉండడం ఒక స్టేజ్ అయితే, ఆ విద్యా ప్రభావంతో ఆయన దాన్ని అందరికీ వినియోగపడేటట్లుగా చెయ్యటం అనేది ఒకటి. ఇప్పుడు ఈ 2 ఉంటాయి. లా చదివి ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్, డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయకపోతే అది ఆ స్కిల్ పూర్తిగా అందులోకి ప్రకటితం కాదనమాట. ఇప్పుడు ఈ 2 నామాలని మనం తీసుకుంటే, వైద్య అంటే పట్టా పుచ్చుకున్నాడు, అంటే చికిత్స చెయ్యడానికి కావలసినటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు, ఆ విద్య కలిగినటువంటి వాడు అనే అర్థంలో చెప్తారనమాట. అది తెలియకపోతే ఆయన చికిత్స చెయ్యలేడు. భిషక్ అనంటే ఆ విద్యా ప్రభావంతో ఆయన రోగాలని నయం చేస్తున్నాడు. 2టికి వైద్యుడనే అర్థం, 2టికి చికిత్సకుడు అనే అర్థం అన్నమాట. శ్రీ విష్ణు సహస్రనామం చూస్తే మీకు చాలా చక్కగా అక్కడ వివరణ ఉంటుంది అన్నమాట. భిషక్ అన్న దానికి, అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పరమాత్మ మన సంసార రోగాన్ని నయం చేస్తాడు అనడానికి వైద్య భిషక్ అని 2 పదాలు, 2 నామాలు ఆయనకు ఉంటే, భిషక్ అనేటటువంటి పదానికి సమ్యక్ విదిత నిదాన
చికిత్సక అని అంటున్నాడు. అంటే రోగానికి మూలం తెలియాలి, ఆ రోగాన్ని మూల కారణం తెలుసుకుని ఆ రోగాన్ని పోగొట్టగలిగేటటువంటి చికిత్సని చేసగలిగేటటువంటి వాడు కావాలి. దాన్ని భిషక్ అని అంటారు అన్నమాట. అలాగే వైద్య అని అన్నప్పుడు ఆయన వేదితృ భవభంజనీం విద్యాం అధీతే అంటారు. అలా చదువుతుంటే ఒక రకమైనటువంటి ఆ పారవస్యం కలుగుతుంది. ఇంత విశ్లేషణ, విష్ణు సహస్రనామాలు రోజు చదివేసుకుంటున్నాం, కానీ ఒక్కొక్క నామానికి ఇంత విశదంగా వివరణ చేశారనమాట. వీరే భట్టర్ వారే చేశారనమాట. వేదితృ వేద్యో వైద్య అని ఉంటుంది. వేద్య తెలియబడేవాడు అంటే తనకి ఆస్తికులైన వారి చేత తెలుసుకోబడినటువంటి తత్వము, తెలుసుకోవలసిన తత్వం. వైద్య ఇప్పుడు ఈ తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి భవరోగం ఉంది, ఆ భవరోగ భంజనం చేయడం ఎలాగా అనే దాన్ని ఆలోచిస్తాడు. అది తెలిసిన వాడు ఆయన, ఆ విద్యని తెలిసినటువంటి వాడు ఆయన అని అంటారనమాట. అలా విద్యని తెలిసినటువంటి వాడు వేద్యో వైద్య సదా యోగి అని చెప్పినప్పుడు అక్కడ ఆ జ్ఞానం అంటే శాస్త్రాన్ని బాగా తెలిసినవాడు, అది నేర్చుకున్నవాడు, తెలిసినవాడు అని అంటారు. అక్కడే మనకి ఆయన మన పాప రాసి మేరు పర్వతం అంత ఉన్నప్పటికీ కూడా ఆ పాపాలకి చికిత్స కేశవం వైద్యం ఆసాధ్య అంటారు. కేశవుడే మనకి వైద్యుడు. ఆ వైద్యుణ్ణి మనం పొంది ఏమవుతుంది అంటే దుర్వ్యాధిరివ నశ్యతి. దుర్వ్యాధి ఎలాగైతే మంచి వైద్యుని ద్వారా నయమైపోతుందో, కనపడకుండా పోతుందో, అలాగే మన పాపరాశి కూడా పోతుంది అనే ఒక మంచి శ్లోకాన్ని అక్కడిస్తారు. మేరుమందర మాత్రోపి రాశి పాపస్య కర్మణ కేశవం వైద్యమాసాధ్య దుర్వ్యాధిరివ నశ్యతి అంటారు. అంచేత ఆ కేశవుడే మనకి అనేకములైనటువంటి అవతారాలని ధరించి మన దగ్గరికి వస్తాడు అని వెనుకటి శ్లోకంలో మనకి తెలియజేశాడు. ఇప్పుడు అలా అవతరించేటటువంటి ఆయన ఒంటరిగా వస్తాడా, దంపతుడు తన భార్యతో కలిసి వస్తాడా? ఆమె నిత్యానుపాయినిగా ఉంటుంది కదా, మరి ఆయన ఇలా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆమె హాయిగా వైకుంఠంలో ఎంజాయ్ చేస్తూ ఉంటుందా, లేక స్వామితో కలిసి ఉంటుందా? మా మా ఎవరైనా ఇంటి యజమాని హాయిగా ఏదైనా టూర్కి వెళ్ళారనుకోండి, అమ్మయ్య పర్వాలేదు కొంత రిలీఫ్ వచ్చింది, మళ్ళీ పూర్తిగా ఎక్కువ రోజులైతే కష్టం, కానీ మాటి మాటికి టూర్లు వెళ్ళే వాళ్ళు అయితే కొంత ఆ రకంగా కూడా రొటీన్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇల్లాళ్ళందరూ కూడా ఆ షాపింగ్ ఇప్పుడు చేసేసుకోవచ్చు, లేదా ఫ్రెండ్ ఇంటికి ఇప్పుడు వెళ్ళొచ్చు, మనం ఏదో పార్టీ పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటారు. బోల్డ్ మనలాంటి వాళ్ళకి ఎన్ని ఉంటాయండి, ఎన్ని రకాలుగా మనం ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాం. అదే ఇష్టం లేక కాదు, సరే ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఈలోగా మన పనులు మనం చక్కదిద్దుకుందాం అనేటటువంటి ఒక పద్ధతి ఉంటుంది కదా. మరి అమ్మని అలా అమ్మ అలా ఉంటుందా, లేక స్వామితో కలిసే ఉంటుందా అంటే ఎప్పుడు ఆయనతో కలిసే ఉంటుంది. ఆయన ఏ రూపాన్ని ధరిస్తే తాను కూడా అలాంటి రూపాన్ని ధరించి ఉంటుంది. మనం చెప్పుకున్నాం, సృష్టి స్థితి సంహార సమయంలో కూడా స్వామితో కలిసే ఉంటుంది, లక్ష్మీ విశిష్టుడయ్యే ఉంటాడు. అలాగే అవతారాదులను ధరించి వచ్చినప్పుడు కూడా ఆమెతో పాటుగానే వస్తాడు. ఒకవేళ ఆమె రాలేదే అనుకోండి, అసలు ఆయనకి అవతార ధారణం కానీ దాని ప్రయోజనం కానీ సిద్ధించేటటువంటి అవకాశమే ఉండదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయకమైనటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు అసలు ఈ పని చేసేదే ఆమెతో కలిసి ఉంటాడు కాబట్టి ఆయనకి అది అప్పుడే ఆనందాన్ని ఇచ్చేది అవుతుంది అని నిత్య అనపాయినిగా ఉండేటటువంటి లక్ష్మీ విశిష్టతని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఆ తెలియచేయటంలో కూడా ఎంత గట్టిగా తెలియచేస్తున్నారు అని అంటే, అసలు ఆ లక్ష్మీదేవితో కలిసే వస్తాడు అంటే ఒక క్రమంలో చెప్పినట్టు, అలా చెప్తే దృఢంగా చెప్పినట్టు కాదు, ఎలా చెప్పాలో తెలుసుకొని చెప్తున్నారు భట్టర్ వారు. ఈ శ్లోక రచనలో కూడా ఒక అద్భుతమైనటువంటి దృఢంగా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసినటువంటి తీరు మనకి కనిపిస్తుంది. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం.
చిన్న శ్లోకాలే, ఇది తర్వాతి శ్లోకం కూడా. అనుజనురనురూప రూపచేష్ట నయది సమాగమమిందిరా కరిష్యత్ అసరసమథవా ప్రియం భవిష్ణు ధ్రువమకరిష్యత రంగరాజ నర్మా. మళ్ళీ అనుజనురనురూప, అక్కడ కామ పెట్టుకోండి. రూప రూప అని 2 సార్లు వస్తుంది కనుక ఒక రూప దగ్గర కామ పెట్టుకోండి, అది అనురూప అనే పదం అవుతుంది అనమాట. అనుజనురనురూప రూపచేష్ట నయది సమాగమమిందిరా కరిష్యత్ అసరసమథవా ప్రియం భవిష్ణు ధ్రువమకరిష్యత రంగరాజ నర్మా. ఇది శ్లోకం. ఇందులో రంగరాజ అనే పదం కనిపిస్తోంది. ఇది సంబోధనగా తీసుకోవచ్చు, లేకపోతే రంగరాజనర్మ అనేదంతా ఒకే సమాసంగా తీసుకోవచ్చు. అంటే సంబోధనగా తీసుకున్న ఒక పద్ధతి, సంబోధన కాకుండా అదంతా సమస్త పదంగా కూడా వ్యాఖ్యానం చేశారు. 2 రకాలైనటువంటి వ్యాఖ్యానం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి శ్లోకంలోనూ సంబోధన పదం ఉండాలి అనే పద్ధతిని వారు ఖచ్చితంగా పాటించటం లేదు. నిన్నటి శ్లోకం చూస్తే నిన్నటి శ్లోకంలో కూడా సంబోధనార్థకమైనటువంటి పదం లేదు. కాబట్టి దీన్ని రంగరాజనర్మ అంతా ఒక పదంగా తీసుకుంటే ఒక అర్థం చెప్పుకుంటాము, లేదా రంగరాజ అనే దాన్ని సంబోధనార్థకంగా తీసుకుని నర్మ అనేటటువంటి పదాన్ని విడిగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇదొక విశేషం ఈ శ్లోకంలో ఉంది. ఇక ఇందులో క్రియాపదాలు 2 ఉన్నాయి చూడండి. ఒకటి 2వ పాదం చివరిలో ఉంది అకరిష్యత్, అంటే ఈ ఎస్ లాంటి మార్క్ ఉంది అంటే అది అకార ప్రశ్లేష అని అనుకున్నాను చూసారా, కరిష్యత్ కాదు అకరిష్యత్. అయితే ఆ అని వచ్చింది కాబట్టి అది వ్యతిరేక అర్థకం కాదు, అది ఒక వెర్బ్ ఫామ్ అన్నమాట. అంటే ఒక భూతకాలికమైనటువంటి క్రియాపదం ఆ రకంగా తయారవుతుంది. అకరోహో అనేటటువంటి చోట మనం శ్రీనివాసరావు గారి సందేహం కలిగింది, మనం దాన్ని వివరణ చేస్తున్నాం. అకరోహ్ అంటే వ్యతిరేక అర్థం కాదు, భూతకాలికమైనటువంటి క్రియాపదం. అలాగే ఇక్కడ అకరిష్యత్ అంటే కూడా చేసి ఉండేది అని అర్థం. అకరిష్యత్ చేసి ఉంటే అని అర్థం అన్నమాట. అలాగే మరొక క్రియాపదం ఉంది చూడండి, అకరిష్యత. రెండిటికి తేడా, 2 ఇంచుమించుగా ఒకేలాంటి క్రియలే, కానీ ఇక్కడ అకరిష్యత అకరిష్యత్, ఒకటి తకారపు పొల్లు ఉంది, ఒకటి తకారం పూర్తిగా ఉంది. 2 వెర్బ్ ఫార్మ్స్ అన్నమాట. అంటే రకరకాలైనటువంటి 10 కాలాలు, ఆ కాలాలలో ఆ క్రియాపదం ఎలా తయారవుతుంది అనేది వ్యాకరణంలో మనకి వివరణ ఉంటుంది. ఇక్కడ మొదటి ఉండేటటువంటి కరిష్యత్ అకరిష్యత్ అన్న దానికి నా అనే అక్షరాన్ని తెచ్చిపెట్టుకోవాలి. నా అకరిష్యత్ అంటే చేసి ఉండకపోతే అని అర్థం అన్నమాట. నా అకరిష్యత్ చేసి ఉండకపోతే అనే అర్థంలో అక్కడ క్రియాపదం. రెండవది అకరిష్యత అనేదే క్రియాపదం. అకరిష్యత్ నా అకరిష్యత్ అనేది అక్కడ క్రియాపదం అన్నమాట. ఇందులో అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు స్వామితో పాటుగా అన్ని అవతారాలలోనూ దానికి తగినటువంటి రూపచేష్టలతో కలిసి ఉండకపోతే స్వామికి అసలు ఈ అవతారం అనేది ఆనందదాయకమై ఉండేది కాదు, అంతేకాదు అప్రియకరంగా కూడా ఉండేది అని చెప్తున్నారనమాట. ఇక్కడ చెప్పే తీరులో చేసి ఉండకపోతే అని చెప్పడంలో వ్యతిరేక రూపంగా చెప్తున్నారు. ఒక విషయాన్ని చెప్పడానికి, అంటే ఒక విషయాన్ని నిర్ధారణ పూర్వకంగా చెప్పడానికి 2 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ముందు ఇది తెలిస్తే కానీ ఈ శ్లోకానికి అన్వయం మనం చేసుకోవడం కష్టం. ఒక విషయాన్ని దృఢీకరించాలి, గట్టిగా స్థాపించాలి, దాన్ని స్పష్టంగా నిర్ధారణ పూర్వకంగా చెప్పాలి. చెప్పడానికి పద్ధతులు 2. ఒకటి అన్వయ క్రమము అని, రెండవది వ్యతిరేక క్రమము అని అర్థం అన్నమాట. దీనికి మీకు చెప్పాలి అంటే, పొగ ఉంటే నిప్పు ఉంటుంది, పొగ ఉంది కనుక నిప్పు ఉంది, పొగ ఉంటే నిప్పు ఉంటుంది అని చెప్పడం అన్వయ క్రమం. దీనివల్ల కూడా మనకి నిప్పు ఉంది అనే విషయం స్పష్టంగానే చెప్పినట్టు అవుతుంది. ఇదే విషయాన్ని
కొంచెం మార్చి వ్యతిరేక క్రమంలో చెప్పాలి అని అంటే, నిప్పుంటే పొగ ఉండదా అన్నాడు. నిప్పు ఉంటే పొగ ఉండదా అని అన్నాం అనుకోండి, అప్పుడు పొగ ఉంటే నిప్పు ఉంటుంది అన్న మాట కంటే, నిప్పు ఉంటే పొగ ఉండదా అంటే తప్పకుండా పొగతో కలిసిన నిప్పు ఉంది అని చెప్పడం అన్నమాట. మామూలు మన వ్యవహారంలో చెప్పుకోవాలి అంటే, నువ్వు వస్తావా అంటే, నేను వస్తాను అని చెప్పడం ఒక పద్ధతి. ఎందుకు రాను అనడం ఒక పద్ధతి. నేను వస్తాను అనడము ఒకే విషయాన్ని చెప్తున్నా. ఎందుకు రాను అనడం నువ్వు ఇంకా గట్టిగా నొక్కి చెప్తున్నావు అనమాట. తప్పకుండా వస్తాను అనే విషయాన్ని నువ్వు చెప్తున్నావు. ఇది శాస్త్రీయంగా అన్వయ క్రమము, వ్యతిరేక క్రమము అంటారు దీన్ని. ఇప్పుడు స్వామితో పాటుగా అమ్మ ఎప్పుడూ సహకరించి ఆయనతో పాటుగా అన్ని అవతారాలలోనూ ఉంటుంది అని చెప్పడం ఒక ఇదైతే, లక్ష్మీదేవి ఉండనట్లయితే ఆ అవతారంలోనే ఆనందం లేదు అంటున్నారు అనుకోండి. ఇది వ్యతిరేక క్రమంలో చెప్తూ ఉండేటటువంటి ఒక విషయ నిర్ధారకమైనటువంటి ప్రక్రియ అని అనుకుందాం. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే, ఇది ఒక సాంప్రదాయకమైనటువంటి ఒక గొప్పతనం అన్నమాట, ఒక గొప్ప విషయం అన్నమాట. దాన్ని ఎంత గట్టిగా నొక్కి చెప్తే అంత గట్టిగా ఆ విషయాన్ని స్థాపించటం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఒక వ్యతిరేకమైన అర్థమైన నై కాదు, రెండు రైలు అంటే ఆ వ్యతిరేకార్థకమైనటువంటి ఆ ప్రచయ ప్రయోగంతో అందంగా ఈ శ్లోకాన్ని మనకి చెప్తున్నారు అని అంటారు. ఈ విషయాన్ని మనకి తర్వాత 415వ పేజీలో ఇచ్చారు. 400 ఇందులో ఈ వ్యాఖ్యానంలోనే మనకి ఇచ్చారు, అన్వయ క్రమంగాను వ్యతిరేక క్రమంగాను ఉంటుంది అని. 411వ పేజీలో ఇంట్రడక్షన్ లో మనకి ఉపోద్ఘాతంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ముందుగా మనం ప్రతిపదార్థం అవి చదువుకుని చివరిలో దాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. అంటే ఇప్పుడు ఈ శ్లోకాన్ని భట్టరు వారు ఏ క్రమంలో చెప్తున్నారు? వ్యతిరేక క్రమంలో చెప్తున్నారు. ఏ విషయాన్ని చెప్తున్నారు? భగవంతుని నువ్వు విభవ రూపుడవై అవతరిస్తావు అని అన్నప్పుడు ఆయన ప్రకృతిం స్వాం అధిష్టాయ అన్నాడు. నా సహజమైనటువంటి ప్రకృతిని అధిష్ఠించి అని అన్నాడు. అజోపి సన్ అవ్యయాత్మ. ఆ అజత్వము అవ్యయత్వములు ఎంత ఆయనకు ఉండేటటువంటి సహజమైనటువంటి లక్షణములు, లక్ష్మీ విశిష్టుడై ఉండడం కూడా అలాంటిదే అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం. అంటే లక్ష్మి లేకుండా ఆయన ఉండడు అనేదాన్ని మనకి ఇందులో చాలా గట్టిగా వివరణ చేస్తున్నారు. అందులోనూ స్వామి లక్ష్మీదేవితో కలిసి వచ్చాడు అని కాకుండా, ఆవిడ కనుక వచ్చి ఉండకపోతే ఇలా అయిపోయి ఉండేది అని అంటున్నారు అనమాట. అంటే ఆవిడ వస్తోంది. ఆవిడ ఎలా వస్తోంది, ఎందుకు వస్తోంది అంటే, ఇక్కడ ఈ శ్లోకంలో ఒక నామాన్ని కూడా మనం విష్ణు సహస్రనామంలో ఒక నామాన్ని కూడా సమన్వయం చేసుకోవచ్చు అని అంటారు. నామాలు చాలా బాగుంటాయి కదా. లక్ష్మీ విశిష్టడు అంటే లక్ష్మితో కూడి ఉన్నవాడై ఉండడం వల్ల స్వామికి కలిగినటువంటి వైభవాలని చెప్పేటటువంటి నామాలు శ్రీ అనే అక్షరంతో మనకి మొదలవుతూ ఉంటాయి. శ్రీవత్సవక్షాః అయిపోయిన తర్వాత శ్రీవాసః అంటూ అక్కడి నుంచి లక్ష్మీ వైభవంతో ప్రారంభమవుతాయి నామాలన్నీ కూడా. శ్రీనిధి, శ్రీ విభావన, శ్రీధర, శ్రీకర, శ్రేయ అంటూ చాలా నామాలు ఉంటాయి. ఇక్కడ మనకి శ్రీకర అనేటటువంటి నామాన్ని సమన్వయం చేసుకోవచ్చు అంటారు. అంటే ఆ నామానికి భట్టర్ వారు ఇచ్చినటువంటి ఒక విశ్లేషణని మనకి ఇస్తున్నాడు. శ్రీకర అంటే నార్మల్ గా అర్థం ఏమిటి చెప్పండి? సంపదని చేసేవాడు అని అర్థం అనమాట. శ్రీకరుడు అంటే శ్రీకారం చుట్టారు, ఇలా మనం ప్రయోగిస్తూ ఉంటాం చూసారా. శ్రీకరుడు అంటే సంపత్తుని కలిగించేవాడు అని సామాన్యమైన అర్థంలో మనం తీసుకుంటాం. కానీ అక్కడ భగవద్గుణ దర్పణంలో ఆ నామాన్ని మీరు తీసుకున్నారనుకోండి, అది ఏ అర్థాన్ని ఇస్తోంది అని అంటే, ప్రతి ప్రకారంలో అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలు అన్నింటిలోనూ కూడా తను
ఏ రూపాన్ని ధరించి వచ్చాడో ఆ రూపానికి తగినట్లుగా ఆమె కూడా తనని తాను తయారు చేసుకునేటట్లుగా చేస్తాడు. ఇప్పుడు ఈయనకైతే వరాహ రూపాన్ని ఎత్తాడండి. లక్ష్మీదేవికి ఎందుకు అనిపిస్తుంది ఆమె కూడా ఆడవరాహంగా కావాలి అని అనుకుంటుందా? అనుకునేటట్లుగా చేస్తాడు. ఏ రూపం చేసినా, నిజానికి మీరు వెళితే వెళ్ళండి, మీరు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటే వేసుకోండి, నాకైతే ఇష్టం లేదు అని ఆ స్వేచ్ఛ లేకుండా శ్రీ తాం అలా కరోతి చేస్తాడు ఆయన. తనతో ఆమె అనుగమించేటట్లుగా చేస్తాడు. తాను ఎలా అయితే తుల్య ధర్మాలని పాటిస్తున్నాడో అలాంటి రూపమే, అలాంటి చేష్టనే కలిగి ఉండేటట్లుగా అమ్మవారిని చేసేవాడు అనేటటువంటి ఒక అర్థాన్ని ఇస్తాడు. శ్రీధర అన్నప్పుడు కూడా చాలా బాగా చెప్తారు. శ్రీధరుడు అంటే లక్ష్మీదేవిని ధరిస్తున్నవాడు, వక్షస్థలంలో ధరిస్తున్నాడు. వక్షస్థలంలో లక్ష్మీదేవిని వేరుగా ధరించడం అనేది ఒక వేరుపాటుని చూపించదు. ఎలాగా అంటే శ్రీధరత్వం అనేది, అంటే స్త్రీని ధరించి ఉండడం అనేది ఎంత సహజం, ఎంత నైసర్గికమైనది అంటే పువ్వు వాసనని ధరిస్తోందండి. చూస్తున్నారా మీరు? పువ్వు వాసనని ధరిస్తోంది. పువ్వు ఏమైనా కష్టపడుతోందా? వేరే ఏదైనా పైన పెట్టుకుంది అని అనిపిస్తోందా మనకి? రత్నం కాంతిని ధరిస్తోంది. అబ్బో, రత్నం ఈ కాంతిని ఎంత బాగా ధరిస్తోందో అని వేరుగా మనం భావిస్తున్నామా చెప్పండి? చంద్రుడు వెన్నెలని ధరించి ఉన్నాడు అంటే చంద్రుడు వెన్నెలని ఎంత మోస్తున్నాడో అని అంటావు మనం. అమృతం తీయతనాన్ని ధరిస్తోంది. అబ్బో, అమృతానికి ఆ తీయదనాన్ని ఎంత బాగా భరిస్తోందో అని వేరు చేసి చెప్తామా చెప్పండి? ఇది ఎలా వేరు చేయలేమో లక్ష్మీనారాయణులని కూడా అలాగే వేరు చేయలేము అనమాట. మనం లక్ష్మీని నారాయణుడు ధరిస్తున్నాడు అంటే ఇదిగో చంద్రుడు వెన్నెలని ధరించినట్టు, పువ్వు వాసనని ధరించినట్టు అని అనుకోవాల్సిందే. ఔత్పత్తికమైనటువంటి ఒక సహజమైనటువంటి కలయిక అని చెప్తారు. మరి అలాంటప్పుడు ఎలా వేరవుతారు వాళ్ళు? వేరయ్యే వాళ్ళు కాదు. అందుకనే అమ్మవారు స్వామివారితో కలిసి పాపం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ కోడే, ఏది తింటే అదే తినడం, ఏ లోకానికి వెళితే ఆ లోకానికే వెళ్ళడం, అను జను రను రూప అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని చెప్పే ముందు చిన్న టాస్క్ ఇస్తాను. మనం శ్రీగుణరత్న కోసం చదివేసుకున్నాం కాబట్టి ఇందులో మనకు విష్ణు పురాణంలో ఉండే శ్రీ స్థుతిలో ఉండేవి ప్రమాణంలో ఇస్తారు. కానీ ఇప్పుడు ఇది పెట్టారు, ఇది పుస్తకంలో ఉంది కాబట్టి ఇది మనుజ తిరస్కార్ నిన్న కూడా చెప్పుకున్నాం కాబట్టి మీరు పెడతారని నాకు తెలుసు. అది కాకుండా ఎప్పుడూ ఆయనకి సహాయకారిణిగా అమ్మ ఆయనతో పాటుగా ఉంటుంది అని చెప్పేటటువంటి శ్లోకం శ్రీగుణరత్న కోశంలో ఏ శ్లోకమో మీరు చెప్పండి. తర్వాత చివరి వరకు నెంబర్ కాదు, శ్లోకం మొదలు పెట్టండి. పెడితే దాన్ని బట్టి కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. ఎప్పుడూ ఆయనతో పాటే యదిమనజ తిరస్కారం కాకుండా, యదిమనజ తిరస్కారం పుస్తకంలో ఉంది, మరి మీరు చెప్తే గొప్ప ఏమిటి? కాబట్టి అది చెప్పాలి. అది వచ్చే వరకు నేను తర్వాత వస్తే ఓకే అంటాను. ఓకే అనడం లేదంటే రాలేదని అర్థం అనమాట. ఇక ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం. అనుజనుహు, అనుజనుహు, జనుహు అన్నా, జని అన్నా, జన్మ అన్నా ఇవన్నీ సమానార్థకమైనటువంటి పదాలు అనమాట. అనుజనుహు ప్రతి జన్మలో, అంటే ఇక్కడ జన్మ అంటే పరమాత్మ విషయంలో అవతారము అని అర్థం అనమాట. జని అంటే కూడా జన్మే, జను అంటే కూడా జన్మే. అనుజనుహు ప్రతి అవతారమునందు కూడా అనురూప, అనురూప అనే పదం మనకి ఎక్కడొచ్చింది? బాగా రోజు చదువుతా భగవన్నారాయణాభిమత, తర్వాత అనురూప అనే పదం గుర్తిస్తుందా? తగిన అని అర్థం అనమాట. అంటే దానికి అది సూట్ అయి ఉండాలన్నమాట. అలా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇవన్నీ కొన్ని అంటే ఇద్దరు దంపతుల మధ్య ఉండేటటువంటి ఆ సామరస్యాన్ని మనం చూడాలి అని అంటే మన అబ్జర్వేషన్ కూడా సరిగ్గా ఉండాలన్నమాట. ఇప్పటి కాలంలో ఇప్పుడైతే ప్రధానంగా డ్రెస్ కోడ్ విషయంలో మనకి తెలిసిపోతూ ఉంటుంది. మొన్న నేను మేల్కోట వెళ్ళాను కదా, పేర్లు చెప్పనులేండి. అక్కడ స్వామి వారి శ్రీమతి వాళ్ళని నేను అబ్జర్వ్ చేశాను. బహుశా అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు అనుకోండి. ఎలాగా అంటే వాళ్ళు శ్రీ వైష్ణవులు కాబట్టి వీరు సాంప్రదాయకమైన వేషధారణే, వారు సాంప్రదాయకమైనటువంటి వేషధారణలోనే ఉన్నారు. కానీ ఈయన వేసుకున్నటువంటి షాల్ కలర్ అండ్ బోర్డర్, ఆమె కట్టుకున్నటువంటి చీర కలర్ అండ్ బోర్డర్, ఇవి
క్వైట్ మ్యాచ్ అవుతున్నాయి. ఇది మనం అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. కానీ ఈమె ఏదో పింక్ అండ్ బ్లూ బోర్డర్ శారీ కట్టుకున్నారనుకోండి, ఆయనకు వేసుకున్నటువంటి ఆ షాలు అదే కలర్ లో అదే బోర్డర్ లో అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఓహో, వీళ్ళిద్దరి మధ్య మంచి సామరస్యం ఉందన్నమాట. కనీసం బయటకు కనిపిస్తుంది. ఇది ఇది మనం వాళ్ళు కావాలని చేశారని కాదు, కానీ మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఇలాగే స్వామి అమ్మ ఇక్కడ వాళ్ళని చూస్తేనే ఇంత సరదాగా మనకుంటే, ఇంకా స్వామి అమ్మ ఓ కాంపిటీషన్ పెట్టుకుంటే ఆయన ఏ అవతారాన్ని ధరిస్తే ఆ అవతారానికి ధరించినట్లుగా ఆమె కూడా వచ్చేస్తూ ఉంటుందిట. అందుకని అనురూప, ఆ అవతారానికి తగినటువంటి రూప, చేష్ట. కేవలం రూపం ఉంటే చాలదు, చేష్ట కూడా అలాగే ఉండాలి కదా. అంతే కదా. ఒక రిక్షావాడు వేషం వేసుకుని సంస్కృత శ్లోకం చదువుతున్నాడు అనుకోండి స్టేజ్ మీదకి వచ్చి, లేదా ఒక మహా పండితుడు వేషం వేసుకుని వాడు వచ్చి అనవసరమైన భాషలో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఇదివరకు అలాగే నాటకాల్లో మనకు కామెడీ చేస్తూ ఉండేవారు చూసారా? వాడు ఏదో రాముడు వేషం వేసుకోవడం, కానీ వచ్చినవేమో భాష వేరే భాషలో మాట్లాడుతూ ఉండడం, ఓహో రంగస్థలం మీద పెద్ద గొడవ, ఇలాంటివన్నీ ఉంటుండే. కనుక రూపము కరెక్ట్ గా ఉండాలి, చేష్ట దానికి తగినట్లుగా ఉండాలి. అనురూప రూప చేష్ట. అందుకే భగవన్నారాయణాభిమత అనురూప రూప గుణ విభవ. అక్కడ భగవద్ రామానుజులు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకుందాం. చేష్ట. ఇంతకీ ఎవరండి కర్తెవరు? ఎవరు చెయ్యాలి ఇలాంటివన్నీ అని అంటే, ఇందిరా, ఇందిరాదేవి అమ్మ పేరుని ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని ఇందిరా, ఇందిరాదేవి అనుజను ప్రతి జన్మలోను ప్రతి అవతారంలోను అనురూప రూప చేష్ట, నీ అవతారానికి తగినటువంటి రూపాన్ని చేష్టలను అంటే లీలలను కలిగి సమాగమో, నీతో కలిసి ఉండకపోతే, నీతో కలిసి ఆమె కూడా అవతరించకపోతే, నా అకరిష్యత్, అవతరించి ఉండకపోతే పోవయ్యా నీ మొహం ఎవరు చూస్తారైనా? అసలు నీకు అసలు దాంట్లో ఏ రకమైనటువంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది కనుక అని అంటారు. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, నిజానికి ఎంజాయ్మెంట్ లేదు, ఆయనకి పరువు నిలబడింది అనడానికి ఇంకో కారణం ఏంటంటే, మరొక దంపతులు పేర్లు చెప్పాను నేను, మన వాళ్ళే, మనకి చాలా ఆప్తులే, మనం సేవించేటటువంటి వారి వాళ్ళు ఎక్కడికో ఒక ఫంక్షన్ కి ఒకరు ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఇన్వైట్ చేసింది దేనికి అంటే, దంపతి పూజ చేసుకోవడం కోసం ఇన్వైట్ చేశారు వాళ్ళ పెద్దల్ని. ఇప్పుడు మాట్లాడుతూ చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ లో మేమందరం మాట్లాడుకున్నాం అనేసి వారి విషయం అన్నమాట. అప్పుడు రేపు ఇలా వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి ఏంటి అని ఏదో మాట్లాడుతున్నారు వారు. అంటే ఇది ఇన్ని గంటలకి అని అన్నారు. అక్కడే ఉన్న అమ్మగారు తల ఇలా ఊపారు. అంటే ఆవిడ రాను అని అర్థం అన్నమాట. ఇలా తల ఊపేసరికల్లా స్వామివారు అంటున్నారు, అలా అనకే, నా పరువు పోతుంది, ఇద్దరం వెళ్ళాలి అంటున్నారు ఆయన. అంటే ఆయన్ని బట్టే ఆమెను పిలిచిన, ఆమె కనుక రాకపోతే ఈయనకి పరువు ఎందుకు పోవాలి? అంటే అక్కడ ఉండేటటువంటి ఆ సాన్నిహిత్యం వల్ల ఉండేటటువంటి ఆ స్థాయి అలాంటిది. కనీసం అందరిలోనూ కాదనకు నా పరువు పోతుంది అని వారు జోక్ చేస్తున్నారనమాట. అలాగా అమ్మవారు రాకపోతే స్వామివారి పరువు పోవలసిందే అనమాట. అందుకని ఇందులో నా సమాగమో ఇందిరా కరిష్యత్, ఇందిరాదేవి కనుక అలా ఆ రకంగా తనని తాను మార్చుకొని స్వామితో కలిసి ఉండకపోతే ఏమైపోయి ఉండేది ఈ ఆట అంతా కూడా? అంటే అసరసం. ఇక్కడ నర్మ అనేది రంగరాజ అనే దాన్ని మనం సంబోధనగా తీసుకుంటే నర్మ అనేటటువంటి పదం ఉంటుంది. నర్మ అంటే లీల, ఆట, క్రీడ అనే అర్థం అన్నమాట. ఆ భగవంతుడు చూసేటటువంటి అవతారం లీల కదా, ఆయనకి క్రీడ కదా. ఈ నర్మ, ఈ ఆట ఏమవుతుంది అంటే అసరసం, రసరహితం అయిపోయి ఉండేది అంటున్నారు. ఆయనకి ఏమి సరదా ఉండదు అనమాట. ఆవిడ వస్తేనే ఆయనకి సరదా. ఆయన చూపించేటటువంటి హీరోయిజం అంతా ఆ
అమ్మ ముందర చూపిస్తేనే ఆయనకి ఆనందం. ఆయన వెళ్ళి అక్కడ చేసేటటువంటి భక్త రక్షణ కార్యం అంతా కూడా అమ్మ ముందర చూపించుకోవాలన్నా ఆయనకి అంత సరదా అంటే కాదు. వెళితే కానీ అమ్మ వస్తే కానీ పని జరగదండి, అంతే. అది లేడీస్ రిజర్వ్డ్ సీట్ అయిందనుకోండి ఎలక్షన్స్ లో, భార్యనే నిలబెడతాడు. చాకరీ అంతా ఈయన చేసినా అక్కడ ఉండాల్సిన పేరు ఆడవాళ్ల పేరే ఉండాలి. అలాంటిది ఇక్కడే ఉంటే మరి అసలు ఈయన వెళ్తున్నది ఎందుకు, అవతారం చేస్తున్నది ఎందుకు చెప్పండి? స్వామి ఈ లోకంలోకి ఎందుకు వస్తున్నాడు? ఆయన మొండి వాళ్ళని మార్చడానికి కదా వస్తున్నాడు. ఎన్ని ఇచ్చినా మారకుండా ఉండేటటువంటి మనలాంటి వాళ్ళని మార్చడానికి కదా ఇస్తున్నాడు. అంటే మనలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనమాట, ఫుల్ స్టాక్ తో ఉంటున్నాం మనం. ఏమిటా స్టాక్? మనకి పూర్తి పాపాల రాసి మనతో నిండుగా మనం బ్యాగులు సర్దుకొని ఉన్నాం అనమాట. ఇప్పుడు ఆయన అవతరించి ఈ పాపాలను పోగొట్టాలి. మనకి పోగొట్టాలంటే అవతరించి వచ్చేదాకా సౌమ్యంగా ఉంటాడేమో, మన మొహం చూసిన తర్వాత మళ్ళీ మండి పడిపోతాడు ఆయన. ఆయనకి మన మొహం చూడాలనిపించదు. అప్పుడు ఎవరు ఉండాలి? అమ్మవారు ఉండాలా? పురుషకారం చెయ్యాలా? కోపం తెచ్చుకోకండి అని చెప్పాలా? ఏమండి వాడిని రక్షించండి పర్వాలేదు అనేటటువంటి రికమెండేషన్ చెయ్యాలా? అందుకని ఈ అవతార ప్రయోజనం సిద్ధించాలి అంటే అదొక సామగ్రి, అదొక ఇది సాధనం అన్నమాట. పురుషకార పౌష్కల్యం ఉంటేనే ఆశ్రిత రక్షణ సాధ్యం అవుతుంది. కనుక అమ్మ రాకపోతే ఆ సరసం ఉండదు, అంటే రసవంతంగా ఉండేది కాదు ఈ అవతారం అనేటటువంటి ఈ క్రీడ. అంతేకాదు ఇంకా ఏం ప్రమాదం వచ్చేది అంటే అప్రియం భవిష్ణు అంటున్నారు. అప్రియం భవిష్ణు, ప్రియము ఇష్టమైనది, అప్రియం అంటే అయిష్టమైనది భవిష్ణు అయి ఉండేది. ఆయన ఈ అవతార లీల అప్రియం భవిష్ణు అన్నారు. అంటే ఒకదాని కోసం చేస్తే ఇంకొకటి అయి ఉండేది అని అర్థం అనమాట. ఆయన అనుగ్రహించడం కోసం అవతారం చేస్తే అది నిగ్రహ కారణం అయి ఉండేది. ఎలాగా అంటే అమ్మ ఉంటే కాకాసురుడు సంరక్షింపబడ్డాడు, అమ్మ దూరంగా ఉంటే రావణాసురుడు సంహరింపబడ్డాడు కదా. రావణాసురుడి కంటే కూడా కాకాసురుడు చేసినటువంటి తప్పు చాలా పెద్ద తప్పు. రావణాసురుడు పాపం ముట్టుకోలేదు కూడా, కేవలం మాటలు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కాకాసురుడైతే ఆమె వక్షస్థలాన్ని పొడిచి బాధ పెట్టాడు. కానీ అమ్మ పక్కనే ఉంది, వద్దండి అంది, అంతే. బాణం మళ్ళీపోయింది పక్కకి. అమ్మ పక్కనే లేదు, పాపం రావణాసురుడు అంతం అయిపోయాడా లేదా? ఇది అమ్మ సాన్నిధ్యం వల్ల ఉండేటటువంటి ఒక గొప్పతనం. పురుషకారం ఉంటే ఇలాంటి అనుగ్రహం చేయడానికి అవకాశం ఉంటుంది. అమ్మ రాలేదే అనుకోండి స్వామితో పాటుగా, ఇప్పుడు అనుగ్రహార్థమైనటువంటి అవతారం నిగ్రహార్థంగా అయిపోయి ఉంటుంది. అప్పుడు అప్రియం భవిష్ణు అని అంటున్నారు. అసరసం అంటే ఆయనకి రసవంతంగా ఆనందాన్ని కలిగించేది కాదు, లోకానికి అప్రియం భవిష్ణు, అప్రియాన్ని కలిగించేది అయి ఉండేది అని. చాలిద్దరు మరీ చెప్తారు. మీకు ఎప్పుడు అమ్మ పక్షపాతమే, అమ్మనే కాస్త పై మట్టి మీద కూర్చోపెడతారు అని అంటే ఇప్పుడు స్పష్టం చేస్తున్నారు, నిర్మోహమాటంగా చెప్తున్నారు భట్టరారు. ధ్రువం నిశ్చయం, నేనేమి మొహమాట పడి ఈ మాట చెప్పడం లేదు, అమ్మను పొగుడుదామన్న దృష్టితో ఈ మాట నేను చెప్పడం లేదు. ధ్రువం, ఈ మాట నిజం. ఏదని? అప్రయం భవిష్ణు అకరిష్యత. ఇదంతా ఈ నేరమంతా ఎవరి మీద పడుతుంది అంటే అమ్మ మీదే పడుతుంది అనమాట. అమ్మ కనుక అలా వచ్చి ఉండకపోతే స్వామి యొక్క ఈ అవతారాలని అసరసంగా అప్రియం భవిష్ణుగా అకరిష్యత చేసి ఉండేది అని అర్థం. నా రక్షించవు తల్లి, నువ్వు వచ్చావు మీ ఆయనతో పాటు, లేకపోతే నీ అల్లుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాటలు పడాల్సి వచ్చేది అని అత్తగారు అన్నట్లుగా ఆ అల్లుడు పండగకు వచ్చాడు. అమ్మాయి వస్తే నిశ్చింత, అడిగినా చేసినా కాస్త ఏదో మంచి దారిలోకి తీసుకొస్తుంది. అలా కాకుండా అయితే ఏమవుతుంది అంటే నువ్వు రాకపోవడం కొంప ముంచేవే తల్లి అని అన్నట్టుగా, అది అమ్మ కనుక వచ్చి ఉండకపోతే ఈ అవతారాలు అసరసములు అయి ఉండేవి, ఆ చేసి ఉండేది అంటున్నారు అనమాట. అంచేత అడగక్కర్లేకుండానే అమ్మ స్వామితో సహా అన్ని అవతారాలలోనూ తాను తగినటువంటి రూపచేష్టలని కలిగినది అయి వస్తుంది. ఎందుకంటే అవతారము రక్షణార్థము, ఆ రక్షణ కూడా సాపరాధులని రక్షించుట. అలాంటి సాపరాధులని రక్షించాలి అంటే పురుషకారం ఉండాలి. ఆ పురుషకారం ఉండాలి అంటే స్వామి లక్ష్మీ విశిష్టుడై
ఉండాలి. అందుకని లక్ష్మిని పట్టుకొని వస్తాడని కాదు, లక్ష్మీ విశిష్టుడయ్యే ఎప్పుడూ ఉండేవాడు ఆయన. కాబట్టి ఆయన ఆ, అవతారాలు ఆనందదాయకాలుగా ఉంటాయి అంటే అమ్మ అవతరించటం వల్లే. అమ్మ కనుక అవతరించి ఉండకపోతే ఇలా అయిపోయి ఉండేది అని వ్యతిరేకార్థంలో దీన్ని మనకి సమన్వయం, అంటే ఆమె వచ్చి ఉండాలి, ఆమెతో కూడి ఉంటేనే అవతారము అనే దాన్ని ఇందులో స్పష్టంగా చెప్తున్నారన్నమాట. నిజానికి ఇదివరకటి రోజులలో అలాగే ఉండేది. భార్య లేకుండా తానొక్కడూ ఆనందాన్ని పొందాలనేటటువంటి స్థితి ఉండేదే కాదు, భార్యతో ఉంటేనే ఆనందం. ఇది మనకి ఎన్నోసార్లు శ్రీస్తవం వాటిలో మనం అనుకున్నా, నా ఐకరస్యాత్తయా అనేసి చాలా నా రసదా నాస్తి అంటూ ఎన్నో రకాలైనటువంటి విషయాలను మనం అనుసంధానం చేసుకున్నాం. ఇంకా శ్రీగుణరత్న కోసం శ్లోకం రాలేదు, నేను చూస్తున్నాను, అబ్జర్వ్ మర్చిపోయానని అనుకోకండి, మీరందరూ గుప్చత్గా ఊరుకున్నారు. ఆయనతో పాటు ఎప్పుడూ సహాయనిగా వస్తుంది. ఒక చిన్న క్లూ కూడా ఇస్తున్నాను ఇందులో, ఇప్పుడైనా తెలుస్తుందేమో చూడండి. మీ స్వాతంత్ర్యానికి అడ్డు లేదమ్మా అని అనుకుంటున్నాడు. నేతుర్నిత్య సహాయిని జననీ నస్త్రాతుం త్వమత్రాగత. ఆయన ఇక్కడికి వస్తే నువ్వు కూడా మమ్మల్ని రక్షించడం కోసం ఇక్కడికి వచ్చావు. నేతుర్నిత్య సహాయిని, నా భర్త ఆయనకి సహాయం చేసేదానివే అనేటటువంటి శ్లోకం. ఇది మన తిరస్త ఎలాగా ఉంది మనకి, కానీ ఇక్కడ మనం ఎలాగా అన్వయం చేసుకోవచ్చు అంటే నేతుర్ నిత్య సహాయిని అనేటటువంటి దానిని ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇందులో మనకి విష్ణు పురాణోక్తమైనటువంటి కొన్ని విషయాలు, ఆయన ఏ అవతారం ధరిస్తే అమ్మ ఆ అవతారానికి తగినట్లుగా ఏ రూపంలో వస్తుంది అనడానికి అద్భుతమైనటువంటి కొన్ని శ్లోకాలను మనకి ప్రమాణంగా చెప్తున్నారు. ఈ శ్రీస్తవం అంతా, ఇది శ్రీస్తుతి, ఇంద్రకృత శ్రీస్తుతి అంటారు దీన్ని. ఇది చదివితే వచ్చే అంత శ్రేయస్సు ఇంకా ఏది చదివినా రాదు. నిజంగా చెప్తున్నాను, శ్రీగుణరత్న కోశం కంటే కూడా పరాశర మహర్షి ప్రోక్తమైనటువంటి ఈ శ్రీస్తుతి చాలా చాలా సంపత్ప్రదమైనది అని పెద్దలందరూ కూడా దాన్ని చక్కగా ఎప్పుడూ క్రమం తప్పకుండా అనుసంధానం చేస్తూ ఉండేవారు. పాత స్తోత్రార్ణవాలలో శ్రీస్తుతి తప్పకుండా ఉండేది, మొదట్లోనే ఉండేది. మనకి నిత్యము ఇప్పుడు ఈ లక్ష్మీ అష్టోత్తరం ఎలా చదువుతున్నామో ఆ శ్రీస్తుతి కూడా అలాగే అనుసంధానం చేసేవారు. దానికి దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి విష్ణోర్దేహానురూపాం వై కరోతి ఏష ఆత్మనస్తను. ఆయనకి తగినట్లుగా తన శరీరాన్ని తన రూపాన్ని ఆమె చేసుకుంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేష అనపాయిని. ఎప్పుడు ఆయనని విడిచిపెట్టకుండానే ఉంటుంది అమ్మ అనేదాన్ని ఇందులో మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంచేత అమ్మ ఉంటే చాలు, స్వామి లేకపోయినా పర్వాలేదు, కానీ స్వామి ఉండి అమ్మ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా గొప్పగా మనం అర్థం చేసుకోవలసినటువంటి అంశం. త్రిజటా స్వప్న వృత్తాంతం దగ్గర అమ్మ ఉందా, స్వామి ఉన్నాడా? రక్షించవలసినటువంటి వాడు స్వామి, కానీ ఈవెండి పట్టుకోండర్రా చాలు, ఈవెండి పట్టుకుంటే ఒక్క నమస్కారం పెడితే చాలు, మనకి ఏమీ బెంగలేదు అని ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ సర్వ సంపత్ ప్రదాయిని అయినది ఆ తల్లి అంటూ ఆమె ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవి కావాలన్నా వాటిని లక్ష్మీ విశిష్టుడై ఉంటేనే స్వామి మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఆ లక్ష్మీ విశిష్టత్వం అనేది ఇందాక మనం ఎలాగైతే చంద్రుడు వెన్నెల పువ్వు వాసన అలా చెప్పుకున్నామో అలా కాకుండా ఆయన కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఆయన ఏ పర రూపంలో ఉన్నప్పుడు, వ్యూహ రూపంలో ఉన్నప్పుడు, విభవ రూపంలో ఉన్నప్పుడు ఏదైనా కానివ్వండి, ఆయన కళ్యాణ గుణాలు ఆయనతో ఉంటాయా,
లేక కళ్యాణ గుణాలను కూడా గోడ్రేజ్ లో పెట్టేసి ఆయన కిందకి వస్తూ ఉంటాడా? ఎందుకు ఇప్పుడు ఈ పరత్వం అక్కర్లేదు, ఈ గుణం అక్కర్లేదు అని కొన్ని గుణాలని అక్కడ ఉంచేసి, మనం చూడండి కొన్ని వస్తువులు అక్కడ పెట్టేసి కొన్ని వస్తువులను మాత్రమే తీసుకుని వెళుతూ ఉంటాం ఆయా జర్నీకి తగినట్లుగా. అలా ఆయన కిందకి వెళితే ఏముంది, సౌశీల్యం కావాలి, సౌలభ్యం కావాలి కనుక కొన్ని కళ్యాణ గుణాలను వదిలేసి కొన్ని కళ్యాణ గుణాలను పట్టుకొని వస్తాడా? లేక ఆయన కళ్యాణ గుణాలు ఆయనతో పాటే ఎప్పుడూ ఉంటాయా? అంటే కళ్యాణ గుణాలు విడి ఉండడం అనేది ఎలా ఉండదో, కళ్యాణ గుణాలతో కూడి ఉండడం, వాటితోటే అవతరించడం అనేది ఎలా జరుగుతుందో, అలాగే లక్ష్మీదేవితో కూడి ఉన్నవాడే అవుతాడు, లక్ష్మీదేవితో కూడి అవతరించిన వాడే అవుతాడు అని మనకు వ్యాఖ్యానంలో దాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఆయన గుణాలు ఎలాంటివో లక్ష్మీ విశిష్టుడై ఉండడం అనేది కూడా అటువంటిదే అనే దాన్ని ఇందులో మనకి చెప్తూ, శ్రీకరః అనే నామాన్ని తాం, చూడండి ఇక్కడ భగవద్గుణ దర్పణంలో ఉండేటటువంటి ఆ వ్యాఖ్యాన పంక్తిని ఇచ్చారు పేజీ నెంబర్ 413లో. శ్రీకరుడు అంటే సంపదని చేసేవాడు అనే అర్థమే మనకి స్ఫురిస్తుంది అనుసంధానం చేస్తున్నప్పుడు. ఇక మీదట మనం రోజు అనుసంధానం చేసినప్పుడు శ్రీకర శబ్దం మనకు ఎలాంటి అర్థాన్ని ఇవ్వాలి అంటే, తాం ఆమెను అంటే శ్రీదేవిని పరత్వ ఇవ, పరత్వ అంటే పరరూపుడై ఉన్నప్పుడు ఎలాగైతే ఎప్పుడు ఆమె వదలకుండా ఉంటుందో, వ్యూహ అవతారాదిష్వపి, వ్యూహ ప్రకారాలు అవతారాదులలో కూడా స్వ అనురూపం కరోతి, తనకి అనురూపగా చేసుకుంటాడు, తనకి తగినటువంటి రూపచేష్టలు కలిగిన దానినిగా చేసుకుంటాడు అనే దాన్ని స్పష్టంగా చెప్పడంలో ఇక్కడ ఈ శ్లోకంలో ఆ నామాన్ని మనం భావన చేసుకోవాలి అని అంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. ఏమని పిలుస్తున్నారు ఇందులో? రంగరాజనర్మ అని అంటున్నారు. రంగరాజ అనేది సంబోధన అయినా లేదా రంగనాథుని యొక్క నర్మ, రంగనాథుని యొక్క క్రీడ అనన్నా ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్న వారెవరు? రంగనాథుడు చెప్పబడుతున్నాడు. ఏమండి, అవతారాలు చేసేది రంగనాథుడా లేకపోతే నారాయణుడా? ఈ సందేహం ఎప్పుడైనా కలిగిందా? ఇక్కడ నారాయణుని నర్మ లేకపోతే రంగనాథుడి నర్మ? రంగనాథుడు అర్చామూర్తి మాత్రమే కదా. అసలు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాలుగా మారేది శ్రీమన్నారాయణుడు పరదైవము అని మనం అనుకుంటున్నాం. నారాయణ నర్మ అనకుండా రంగరాజ నర్మ అని ఎందుకంటున్నారు ఇందులో? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, రంగనాథుడా వివిధ అవతారాలని ధరించాడు, లేక నారాయణ వివిధ అవతారాలని ధరించాడు? ఇలా క్వశ్చన్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తాం మనం అంటే, ఇదో ఇప్పుడు మీరు చెప్తారు కదా, తర్వాత వీడియో వింటాం, విని దాన్ని మేము సమాధానం చెప్తాము అని అనుకుంటారు. వీడియో ఒకవేళ డిలీట్ అయిపోయిందే అనుకోండి, రికార్డ్ అవ్వలేదే అనుకోండి, వెతుక్కోవడం కష్టం అనుకోండి, అప్పుడు ఎలాగా అంటే మనకి కన్ఫ్యూజన్ అక్కర్లేకుండా పేజ్ నెంబర్ 66లో దీని వివరణ ఉంది, ఒక్కసారి గమనించండి. భట్టర్ వారు ఇక్కడ రంగనాథుణ్ణి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణునిగానే భావన చేస్తున్నారు. రంగనాథుడికి శ్రీమన్నారాయణుడికి తేడా ఉంది అని అనటం లేదు. పేజీ నెంబర్ 66 తీయండి, ఆ పారాగ్రాఫ్ మీరు ఇంపార్టెంట్ అని నోట్ చేసి పెట్టుకుందరు. కానీ అక్కడ ఇందులో మనకి పర వ్యూహ విభవ అవతార వైభవాన్ని మాత్రమే చెప్తున్నారు. మనకి ప్రకారాలు ఎన్ని? 5 ప్రకారాలు అని అనుకుంటున్నాం కదా. 5 ప్రకారాలు ఒక శాస్త్రం ప్రకారంగా, 3 ప్రకారాలు ఒక శాస్త్రం ప్రకారంగా అని అనుకున్నాం మనం. గుర్తుందా మీకు? ఏవి భగవంతుని ప్రకారాలు 5 అని చెప్తోంది, ఏది భగవంతుని ప్రకారాలు 3 అని చెప్తోంది అంటే, పాంచరాత్రాగమంలో పర వ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తులుగా చెప్పబడ్డాయి, 5 ప్రకారాలుగా చెప్పబడ్డాయి. భాగవతంలో అయితే పర వ్యూహ విభవ గానే చెప్పబడ్డాయి. 3 రూపాలు అని ఒక శాస్త్రము, 5 రూపాలు అని ఒక శాస్త్రము అని మనం ఇంతకు ముందు వివరణ చేస్తున్నాం. ఇప్పుడు భట్టర్ వారు ఏ పద్ధతిని అనుసరించారు అనంటే, 3 రూపములు అనేటటువంటి భాగవత సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలలో నామాలని వారు వ్యాఖ్యానించారు, శ్రీరంగరాజస్తంలో ఉండేటటువంటి వైభవాన్ని అలాగే చెప్పారు. ఇప్పుడు 3 ప్రకారాలు అని అన్నప్పుడు మనకి 2 మిగిలిపోతాయి.
ఏమిటా రెండు? అంతర్యామి, అర్చ. ఇవి మనం ఏం చేస్తాం, ఎలా దాటిని మనం సమన్వయించుకుంటాం అంటే అంతర్యామి రూపాన్ని పరరూపంలో సమన్వయం చేసేసుకోవచ్చు. అంతర్యామిగా ఉండడము, పరుడుగా ఉండడము రెండూ కనపడకుండా దూరంగా మనకి ఉండడమే దాని ప్రయత్నం చేస్తే కానీ పొందలేనటువంటి స్థితి. కాబట్టి ఇక విభవ రూపంలో అర్చా రూపాన్ని కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. అది విభవావతారాలు కూడా 4 అని అనుకున్నప్పుడు మనం అర్చావతారాలు కూడా అందులో మనం చేర్చుకున్నాం. కాబట్టి విభవమూర్తులలోనే అర్చామూర్తిని, పరమూర్తిలోనే అంతర్యామిని అంతర్భవింపచేసి చెప్పేవారు అవుతారనమాట. ఈ స్తోత్రంలో కూడా ఇలా విభవావతార వైభవాన్ని అంతటినీ చెప్పి 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 73వ శ్లోకం ఆయన దగ్గర దాకా చెప్పిన తర్వాత ఆ విభవమూర్తులన్నీ ఎవరో కాదు, ఇదిగో ఈ రంగనాథుడే అని ఆ విభవమూర్తులనన్నింటినీ రంగనాథునిలోనే పర్యవసింపచేస్తున్నారు భట్టర్ వారు. అందుకే ఇక్కడ రంగరాజనర్మ అనడంలో ఆ రంగనాథుడే, ఇదిగో ఆ మూర్తులే ఈ రంగనాథుడు అనే దాన్ని మనకి స్పష్టం చేస్తారు. అలాగే వ్యూహ వాసుదేవుడు, స వాసుదేవో రంగేశ అనే వ్యూహమూర్తి కూడా ఆయనే. అన్నింటినీ ఇందులోనే పర, వ్యూహ, విభవ రూపాలని ఈ అర్చామూర్తి అయినటువంటి రంగనాథుడిలోనే పర్యవసింపచేసి అందులోనే సమన్వయం చేస్తారు భట్టరారు. ఇప్పుడు పేజ్ నెంబర్ 66 తీయండి, పుస్తకం ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. 2వ పేరాగ్రాఫ్, 3వ పేరాగ్రాఫ్ చూడండి. ఇదే క్రమంలో భట్టర్ శ్రీరంగరాజస్తవ ఉత్తర శతక నిర్మాణాన్ని చేసినట్టు గోచరిస్తుంది అని అన్నారు. ఇదే శతకంలో అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా పైన పారాగ్రాఫ్ లో ఉంది. ఏమిటది? 3 రూపములు అనేటటువంటి పద్ధతిలో మనకి చెప్పారు అనే దాన్ని తెలుసుకున్నాం. ఇందులో ఏం చెప్పారు? పరరూపాన్ని ఎంతవరకు చెప్పారు అంటే ఈ శతకంలో మొదట ఉండే పలు శ్లోకాలలో అంటే 26 శ్లోకాల వరకు భగవంతుని జగత్కారణత్వ, సర్వశరీరత్వ, శేషిత్వాది నిరూపణాన్ని పరమత నిరసన పూర్వకంగా చేసి పరత్వాన్ని చెప్పారు. పరస్వరూపము శ్రీమన్నారాయణుడు అని చెప్పారు. తర్వాత 27వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు షాడ్గుణ్య నిరూపణాన్ని చేసి అంటే వ్యూహరూపుడు ఆయన అనే దాన్ని చెప్పి ఆ తర్వాత పరవ్యూహ రూపాలను ప్రస్తావించి అంటే ఊరికే ఆ రెండింటినీ కూడా మనకి స్పష్టం చేసి చివరిగా అనేక అవతారాలను వర్ణన చేసి ఆ అవతారాల ప్రస్తావనను అర్చామూర్తులలో ప్రధానుడైన శ్రీరంగనాథునిలో పరివసింపచేస్తూ శ్రీరంగనాథుని త్రివిధ రూపాల ప్రస్తుతిని నిగమించారు. అంటే శ్రీరంగనాథుడే పరము, శ్రీరంగనాథుడే వ్యూహము, శ్రీరంగనాథుడే విభవమూర్తి అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేశారు అని. ఇది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రక్రియ ఇలాగే ఉంది అనేదాన్ని దానికి దీనికి ఉండేటటువంటి సామ్యాన్ని చెప్తున్నారు. సందర్భం వచ్చింది కనుక ఈ పారాగ్రాఫ్ ని మనం ఇంపార్టెంట్ అని నోట్ చేసి పెట్టుకుందాం. అందుకే ఇక్కడ శ్రీమన్నారాయణ నర్మ అంటే ఎంతో, శ్రీరంగనాథ నర్మ అంటే కూడా అదే విశిష్టత మనకి ఇందులో తెలియబడుతుంది అంటూ అమ్మ ఆయనతో అవతరించే వస్తుంది అని చెప్పారు. తర్వాత అన్వయ వ్యతిరేక క్రమం అనే దాని గురించి చెప్పుకున్నాం కదా, దాన్ని మనం రేపు ఫ్రెష్ గా ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు మనకి భావం తెలిసిపోయింది కాబట్టి ఆ పారాగ్రాఫ్ ఒకసారి పేజ్ నంబర్ 414లో చాలా స్పష్టంగా ఉంది. వ్యతిరేక క్రమంలో చెప్పడం వల్ల విషయం మరింతగా దృఢపరిచినట్లుగా అవుతుంది. అయితే ఇందులో భట్టర్ వారు ధ్రువం అని కూడా మళ్ళీ స్పష్టం చేస్తున్నారు. నిశ్చయం అంటే నిశ్చయార్థకంగా చెప్పేటటువంటి ప్రక్రియని అవలంబించారు. అంతేకాకుండా ఇది నిశ్చయం అని మరింత గట్టిగా నొక్కి చెప్పారు. కనుక సాంప్రదాయకమైనటువంటి లక్ష్మీ విశిష్టుడై ఉండేటటువంటి తత్వాన్ని మనకి ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. కనుక అవతారాలలో అమ్మ లేని అవతారమే లేదు అనే దాన్ని మనం చెప్పుకోవాలి. విభవ రూపుడైనప్పుడు కూడా అమ్మ అన్నింటిలోనూ ఆయనతో పాటు కలిసే ఉంటుంది, తుల్య ధర్మాన్ని ఆమె కూడా పాటిస్తుంది అనే దాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.